మీకు ఈ రోజు ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పబోతున్నా. అతని పేరే సైఫుద్దీన్. అతనికి 20 ఏళ్ల వయసులో అతని ఇంట్లో నుంచి పారిపోయి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు. ఒక రోజు ఆ ఆర్మీలోని బ్రిటిష్ ఆఫీసర్ ఒక మాట అంటుండగా ఇతను విన్నాడు. ఆ ఆఫీసర్ ఏమన్నాడంటే, లెట్ ద ఇండియన్స్ డై బట్ ప్రొటెక్ట్ ద డాంకీస్, దే ఆర్ మోర్ యూస్ఫుల్ ఫర్ అస్. ఆ ఆఫీసర్ ని అక్కడికక్కడే గన్ తో కాల్చి చంపేస్తాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోయి సింగపూర్ వెళ్ళిపోతాడు. అక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఆధ్వర్యంలో ఇండియన్ నేషనల్ ఆర్మీలో జాయిన్ అవుతాడు. సింగపూర్ వెళ్ళాక అతని పేరుని నిజాముద్దీన్ గా మార్చుకుంటాడు. బోస్ గారికి కార్ డ్రైవర్ గా కూడా పనిచేశాడు. 1943లో బ్రిటిష్ వారు బోస్ గారిని టార్గెట్ చేసి మర్డర్ అటెంప్ట్ చేస్తే నిజాముద్దీనే బోస్ గారిని కాపాడాడు. దానికి కృతజ్ఞతగా బోస్ గారు ఈయనకి కలనల్ అనే బిరుదునిచ్చారు. ఈ కలనల్ నిజాముద్దీన్ అనే వ్యక్తి తన ఇంటిని హిందూ భవన్ గా మార్చారు. అండ్ తన ఇంటి మీద నేషనల్ ఫ్లాగ్ కూడా ఉంటుంది. ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి ఏ పుస్తకం